అండ్ ఓయ్ బాగున్నారా? ఏంటి గిన్నెలు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మెరిసిపోతున్నాయి కదండి, బాగున్నాయి కదండి. మనం వేస్ట్ అని పాడేసే నిమ్మ తొక్కలతో మంచి టిప్ అయితే చెప్తున్నానండి. ఇలాగ నిమ్మరసం పిండేసిన తర్వాత మనం తొక్కలు అయితే డస్ట్బిన్లో వేసేస్తున్నాం కదండి. అలా కాకుండా దీంతోనే మంచి ఉపయోగకరమైన ఒక రెమెడీ అయితే చూద్దామండి. లెమన్ పీల్స్ని అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వాటర్లో అయితే బాయిల్ చేయాలండి. దీనివల్ల ఒక లిక్విడ్ అయితే తయారవుతుంది. దాంతో మనం ఇత్తడి సామాలు, రాగి సామాలు తోముకున్నాం అనుకోండి, తలతలా తలతలా బంగారంలా మెరిసిపోతాయండి. అంతేకాకుండా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొంచెం నల్లగా అయిపోతాయి కదండి, అవి కూడా తోముకుంటే అవి కూడా తెల్లగా మెరుస్తాయండి. ఈ లిక్విడ్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకు గిన్నెలకి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా బాయిల్ అయితే చేసుకోవాలండి వాటర్లో. ముక్కలు అయితే కొంచెం ఉడకాలి మెత్తగానే. ఉడికిన తర్వాత అప్పుడు మన లిక్విడ్ అనేది తయారవుతుందండి. నేనైతే నిన్న డ్రై లెమన్ పౌడర్ అయితే చేద్దామని కోసానండి. ఎందుకులే ఇవన్నీ వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను. పర్ఫెక్ట్గా రిజల్ట్ అయితే వచ్చిందండి. సరే అని చెప్పి వీడియో తీసి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇలాగా మనకి ఉడికిపోయిన తర్వాత తెలుస్తుందండి. అది కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. అప్పుడైతే కట్టేసుకుని కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి. కుళ్ళిపోయినా పర్వాలేదండి. లెమన్ ఏమీ అవ్వదు. మనం ఇంకా తడి వాటర్ అది పొయ్యం కదా, అంతా ఈ బాయిల్ వాటర్ తోటే మనం పేస్ట్ అయితే చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఈ లిక్విడ్ చాలా రోజులు ఉంటుంది. మనం శక్తినంతా ఉపయోగించి రాగి ఇత్తడి సామాన్లు తోమాల్సిన అవసరం ఉండదండి. ఇది ఒకసారి అప్లై చేసేసి ఆ తర్వాత మనం ఇంకొకటి పౌడర్ అయితే ఉంటుంది కదండి, సబీనా డిష్ వాష్ పౌడర్ ఏదో ఉంటుంది, దాంతో అయితే తోమేనండి నేను. ఎందుకంటే మట్టి కానీ లేదంటే ఇటుక రాయి పొడి కానీ వేసి తోమితే ఇంకా బాగా తెల్లగా మెరిసిపోతాయండి. కానీ ఇప్పుడు జామ్ అయిపోతాయి ట్యాంకుల అవన్నీ అని చెప్పేసి మనం మట్టి కానీ ఇటుక పొడి కానీ యూజ్ చేయం కదండి. కాబట్టి నేను వేరే పౌడర్ అయితే యూజ్ చేశానండి. చెప్తాను పౌడర్ పేరు. సబీనా డిష్ వాష్ పౌడర్ అండి. అది దాంట్లో కొంచెం ఇసుకేసగ్గా పౌడర్గా ఉంటుంది. ఇదే లిక్విడ్ వెండి సామాన్లు కూడా తోముకోవచ్చండి. వెండి సామాన్లకు కూడా ఇలాగే అప్లై చేసేసుకుని మనం సబీనా డిష్ వాష్ పౌడర్ ఉంటుంది కదా, దాంతో తోముకున్నాం అనుకోండి, తలతలా మెరిసిపోతాయి వెండి సామాన్లు కూడా. నేను అలాగే చేస్తానండి, ఎక్కువ శ్రమ లేకుండానే. ఇప్పుడు అదైతే అప్లై చేస్తానండి లిక్విడ్. ఇప్పుడు సబీనా డిష్ వాష్ బార్ అయితే చేస్తున్నానండి. మనకి ఇలాగ అనగానే వెంటనే నలుపు అనేది పోతుందండి. ఇలాగ వెంటనే వచ్చిన తెలుపు వెంటనే పోతుంది అనుకుంటారు చాలామంది. లేదండి, ఉంటుంది. నల్లగా అయితే తొందరగా అయితే అయిపోవండి. మామూలుగా మనం చింతపండుతో ఎలా అయితే తోముకుంటామో ఇది కూడా ఆ మెరుపు అయితే అలాగే ఉంటుందండి. అది ఎన్ని రోజులు ఉంటుందో ఇది కూడా అంతేనండి, అలాగే ఉంటుంది. మన రోజు పూజా సామాగ్రి అది తోముకుంటా ఉంటాం కదండి, ఇలా లిక్విడ్ చేసేసుకుని ఇలా తోముకున్నాం అనుకోండి, శ్రమ అయితే ఎక్కువసేపు ఉండదండి. తలతల అయితే మెరిసిపోతూ ఉంటాయి. ఏం వాడుతున్నారు ఏంటి అని అడుగుతారు. అంతలా మెరిసిపోతాయండి ఇవన్నీ. చూసారా, పైనుంచి తీసాను నేను అటక మీద నుంచి. తోమేటప్పుడు అయితే చాలా నల్లగా అయితే ఉన్నాయండి. ఇవైతే యూజ్ చేయను నేను. పైన అటక మీద అయితే పెట్టానండి. ఇలాగ కడిగేసిన తర్వాత క్లాత్తో అయితే తుడిచేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ కావాలంటే వాడుకోవచ్చండి. లేదంటే ఒక కవర్లో పెట్టి పైన అటక మీద పెట్టేసిన చాలా రోజులు అలాగే ఉంటుందండి. కవర్లో పెట్టామనుకోండి నల్లగా అవ్వవు అన్నమాట ఇత్తడి సామాన్లు. అంతేనండి. నచ్చితే కనుక ఒక లైక్ షేర్ చేయండి.